హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశి క్రియేటివ్ స్టూడియోస్. ఈరోజు మాకు పండగ లేదు, సో అందుకనే దీపావళి పండగ ఇప్పుడు. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పిలిచారు మమ్మల్ని పండగకి. ఇక్కడ పండగ ఎలా చేస్తున్నారు వాళ్ళు అనేది, మేము ఏం చేస్తున్నాం అనేది పూర్తిగా మేము చూపిస్తాం. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జోడా వేస్తాం. ఒలిసి ఇక్కడ వేస్తున్నాం. ఇదంతా కూడా నువ్వే ఒలుస్తావా? ఈ పొట్టంతా? ఓకే. ఏమేమి లేదు అడుగుతుంది క్యాజువల్. నువ్వేం చేస్తాడు? నాలుగు కట్టాను కాబట్టి స్లో. రెండు ఎత్తి కడితే బాగానే ఉంటుంది, అంటే రెండు పూలు ఎత్తి ఇలా చూపిస్తాను. సో ఇట్లా 4 పూలు పైన, 4 పూలు కింద. సో ఇట్లా చేసి మళ్ళీ దీన్ని దాని వేసుకొని కట్ చేసి అట్లా చేసి 4 పూలు పెట్టుకొని, అందుకే లేట్. చూడండి మా పెద్దమ్మ కోసం మా మమ్మీ మా చేతి కూడా పని చేపిస్తామండి. మా ఇంట్లో కూడా మమ్మల్ని ఎప్పుడు పని చేపిస్తారు, ఇక్కడ చేపిస్తారు. అట్లా ఆలోచిస్తాను మీ ఇల్లు మా ఇల్లు అని ఎప్పటి నుండి. సో ప్లేట్కి రెడీ చేసుకుంటుంది పెద్దమ్మ. చెప్పాను కదా, మాకు నోములు అనేది ఒక పండగ ఉంటుంది. దీపావళిలో నోములు అనేవి సపరేట్గా చేసుకుంటాము గౌరీదేవినే కదా పెద్దమ్మ? కేదారేశ్వర గౌరీ వ్రతం చేసి అక్కడ ఆడపిల్లలకి నోములు అనేది ఇస్తారు. సో మా పెద్దమ్మకి మా అమ్మ కూడా ఆడపిల్లే కాబట్టి మా అమ్మకు కూడా పెట్టిస్తుంది ఇప్పుడు. సో ఈ ప్లేట్లోనే అన్నీ పెడుతుంది. యాక్చువల్లీ ఇలా పూజ అయ్యాక ఇలా దారాలు కట్టుకుంటాము. మాకు మా ఇళ్ళల్లో ఇది ఒక స్పెషల్ దారాలు. చూపించు మోనిక. ఎల్లో కలర్ది ఒకటి, రెడ్ కలర్ది. సో ఇలా మాకు స్పెషల్గా ఇలా దారాలు కట్టుకుంటాం. మీది నోములు ఎన్నిక, మాది రాశి. అది కూడా డిఫరెన్స్ ఉన్నది. ఎన్నిక అంటే ఇంత చేతికి ఎన్ని దొరికితే అన్ని ఎత్తేస్తుంది. ఓకే. సో అవన్నీ సర్దుతున్నారు. అవన్నిటిని పూజ చేసి మాకు ఒక ప్లేట్ ఇస్తారు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ దారాలు. మా దారాలు చూపించాం కదా, అలా ఇది పెద్దమ్మ వాళ్ళ దారాలు. వాళ్ళు ఇది కట్టుకుంటారు పూజ యొక్క. మాది ఎన్నిక నోములు కాబట్టి, ఎన్నిక నోము కాబట్టి ఎన్ని పెట్టాలి అని లెక్కేసి పెడుతుంది. 21 జతలు కదా, 21 జతలు పెడుతుంది. అన్ని వచ్చేసి
అక్క చెల్లి మొగుడు రెడీ కాదు బాగుంది. ఆడు వాళ్ళు కూర్చోండరు, కింద మీరు కూర్చోండరు. దానికి ఇప్పుడు కాదు ఆ పక్క కట్టలనా చెప్తాను. నేను కట్ చూపిస్తాను, నేను కట్టే చూపిస్తాను. కట్టు అంతే ఎంత చెప్పుకుంటాను. డే 1 నుంచి ఇదే మేనమామ పోలికే అట్లయితే 28 ఏళ్ళుగా అదే. ఎప్పుడు అంతే వైట్ ఎక్స్ట్రా ఎత్తుకునేది కజ్జాయ. అవునా అందరూ రాను రాను అన్నాడు చేయడు ఫస్ట్ అది ఒకడు ఎప్పుడు వచ్చినా ఒకడే వస్తాడు. పెద్ద ఎల్లో కలర్ కట్టుకోండేది కదా మమ్మీ. మమ్మీ పెద్ద ఎల్లో కలర్ కట్టుకోండలేదా? ఆ మరి కదా మనము కట్టుకునేది. ఆరెంజ్ రెండు కట్టుకోవచ్చు. ఎల్లో గోల్డ్ స్టాక్ ఇది కొత్త స్టాక్. ఫోన్ చేసి అడిగితే పర్వాలేదు ఆరెంజ్ తీసుకో. ఇప్పుడు నువ్వు ఓల్డ్ స్టాక్ తీసుకోండి. ఇది మాది సేమ్ అదే మరే ఉంది ఇది కూడా. నాకేం తెలిసిన వచ్చిండే జస్ట్ పిలుస్తాం కదా ఫస్ట్ వాళ్ళు తిన్నాము ఇంతవరకు నాకు ఆకలే. దట్ ఈస్ మై ప్రాబ్లమ్. రోస్ట్ ఉందా? బకెట్ లో ఉండేది ఉందా రోస్ట్? చాలా ಬಾಗುಂಟು ಟೇಸ್ಟ್. ಓಹೋ ಆಂಟಿ ಎಲ್ಲ ಪೂಜೆ ಗೀಜೆ ಅದು ಇದು ಮಾಡಿ ಯಾರೇ ನೆಂಟರು ಬಂದಿದ್ರು ಸುಸ್ತಾಗಿ ರೆಸ್ಟ್ ಆಗುತ್ತೆ. చూడండి ఫ్రెండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ని పిలిస్తే హస్బెండ్ మాత్రమే వచ్చారు. చెప్పేసి కన్నా రెడ్ అశ్విని కూడా సేమ్ అట్లే అయింది. ఎన్నో కొన్ని పెట్టి పూజ చేయొచ్చు. ఎందుకు అనేది ఇన్నే కజ్జాయిలు ఇన్నే రికార్డ్ అవుతాండి మేడం.
నీ స్టైల్ అంతా అందరికి తెలియాలా? బుడలు చూడిరా. అర్థమైందా? బుడలు కూడా అన్నీ నీ ఉండాలి. స్టైల్ అంతా అందరికి తెలియాలనా? ఇంతసేపు రికార్డ్ అయింది. అది రాసి చేయొచ్చు. ఎట్లా రవి వస్తామా ఫోన్ చేస్తామా? నాకు తెలియదు సార్, ఏమీ తెలియదు. మీరు పండుగ ఇది వెంకటేష్ రవి నిన్న చేయాలి. నిన్ననే అయిపోద్దాం. పొద్దున్నే మేము ఆడ వసంతపురం గారేనా? వసంతపురం ఎప్పుడు ఆడైపోయాము, వీసులు చేస్తాం. కోరిక దాన్ని వేసుకున్నాను. ఇది బెల్లం ఆడితే కొంచెం బాగుంది. మంచి బెల్లమది. కార్లో ఎట్లుండారా? పెద్దమ్మ నువ్వు కనిపిస్తలే. అసలు ఫోటో చూడు. దా, 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 దా. గౌరాణి. పిల్లోడు తెచ్చేస్తుంది. డింపు పిండి ఫోటో పడుతుంది. అమ్ములు చూడీడా. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫర్ డింపుల్ శేషు క్రియేటివ్ స్టూడియో సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రకల ఇప్పేసి అట్లా ప్యాంట్ చేచికి ముక్కవా? గుడ్ గర్ల్. ఏమేమి వద్దురా. అనితక్క నాకు రోస్ట్ గా ఉండే కజ్జాలన్నీ ఎత్తిస్తోంది. 2 రోజు కావాలంటాను. ఆడిపోయి చెప్పు. అద్దాల తీయడం. చూడండి పిల్లలు ఉంటే ఇంతే ఇల్లంతా సందడిగానే ఉంటుంది. యాక్చువల్లీ మేము వీళ్ళ కోసమే వచ్చింది. నేను వ్లాగ్ లో చెప్పడం మర్చిపోయాను. వీళ్ళతో పటాకులంతా కొట్టేశాను. వీళ్ళు వచ్చి మధ్యాహ్నం వచ్చారు పండగ అయ్యాక. సో ఎంతసేపటికి వచ్చింది మీరు? 4 లేదా 5 6 అయిందా? సో 5 o'clock అని చెప్పు. 5 చూపించు. 5 o'clock. చిన్న పిల్లలు వద్దులేండి చాలు. చూడండి ఆ పాప దగ్గర నుంచి గొడవ పడి ఈ పాప ఈ స్టూల్ మీద ఎక్కాలని చెప్పి నిల్చుంది. ఇంతసేపు హిమాని స్టూల్ మీద నిల్చొని మాట్లాడింది. ఎందుకంటే పిల్లలకి అడిక్షన్ అయిపోతుంది తర్వాత, ఎక్కువ వద్దు అని చెప్పి ఎక్కువ మాట్లాడించలేదు. ఇక్కడే ఉన్నారులే తాత. గుర్తుందా? ఒకటే పోయేసి ఒకటే అక్కడే ఒకటే అక్కడే